జై శ్రీరామ్ అండి. నిన్న మనము గ్రహాల గురించి తెలుసుకున్నాం. 9 గ్రహాలు. ఆ 9 గ్రహాల ప్రభావం మన పైన ఉంటుంది. ఏదో ఒక గ్రహం మన జీవితానికి సంబంధించి ఉంటుంది అని అనుకున్నాము. అది ఎలా తెలుసుకుందామని కూడా మాట్లాడుకున్నాం. సో ఈ రోజు మనము మన యొక్క గ్రహం ఏది అని తెలుసుకుంటున్నాము. మీ డేట్ ఆఫ్ బర్త్ నాకు తెలియదు కాబట్టి నేను ఎగ్జాంపుల్ కిందికి ఇక్కడ ఒక డేట్ ఆఫ్ బర్త్ తీసుకున్నానండి. 15/2/2001 అని. మీరు పేపర్ పెన్ను తీసుకొని మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ రాసుకోండి. నేను ఎలా చెప్తుంటానో దాని ప్రకారం మీరు వేసుకుంటూ వెళ్తే మీకు ఏ గ్రహంతో సంబంధం ఉంటుంది అనేది తెలిసిపోతుంది. ఓకేనా? నేను ఇక్కడ చూడండి గ్రహం అని రాస్తాను, ఇంకా భాగ్యంకి రాస్తాను. భాగ్యం కంటే మీ అదృష్ట సంఖ్య. సో ఈ గ్రహం మీ గ్రహం ఎలా వస్తుంది అంటే మనకు 1 నుంచి 9 గ్రహాలే ఉంటాయి. కానీ ఇక్కడ మనకు డేటు డబుల్ డిజిట్ లో వచ్చింది. డబుల్ డిజిట్ లో వచ్చింది కాబట్టి దీన్ని నేను సింగిల్ గా మార్చుకున్నాను. సింగిల్ కంటే 1 + 5 అంటే 6 వచ్చింది. అయితే ఈ 6 నేను ఇక్కడ రాసుకున్నాను. ఈ 6 అనేది మీ యొక్క గ్రహం. 1 నుంచి 9 గ్రహాల్లో 6 మీ యొక్క గ్రహం. ఇక్కడ భాగ్యంక అదృష్ట సంఖ్య. అదృష్ట సంఖ్యలో నేను ఏం చేస్తాను, డేటు, మంత్, ఇయర్ టోటల్ చేసుకున్నాను. ఇక్కడ టోటల్ చేసుకున్నాను చూడండి. ఇక్కడ 11 వచ్చింది. 11 అంటే ఇది కూడా డబుల్ డిజిట్ లో వచ్చింది కాబట్టి దీన్ని కూడా నేను సింగిల్ గా చేసుకుని 1 + 1 2 గా చేసుకున్నాను. సో ఇది మీ అదృష్ట సంఖ్య 2. మూడో స్టెప్ నేనేం చేస్తాను, డేట్ ప్లస్ మంత్ అంటే డేట్ 15, మంత్ 2. ఇది కూడా నేను ప్లస్ చేసుకుంటే 8 వచ్చింది. అంటే 6 to 8 ఈ 3 గ్రహాలతోటి మీ జీవితము మొత్తం ఆధారపడి ఉంటుంది. అంటే వీళ్ళలో మంచి చెడు దోషాలు ఏవి ఉన్నా మీ యొక్క జీవితంలో ఉంటుంది. పైగా వీటి వలననే మీకు గవర్నమెంట్ జాబ్ ఉందా, లేదా మీకు విదేశాలకు వెళ్లే అదృష్టం ఉందా, లేదంటే మీకు మ్యారేజ్ ఏ టైంలో అవుతుంది, ఏ ఇయర్ లో అవుతుంది, ఎలాంటి అమ్మాయితో అవుతుంది, ఈ 3 గ్రహాల వలన మనం A to Z తెలుసుకోవచ్చండి. మీరు మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ వేసుకోండి. ఈ విధంగా నేను ఎలా చేశానో అలా చేయండి. మనం రేపు మళ్ళా గ్రహాల గురించి అంటే 9 గ్రహాలు ఏ గ్రహంలో ఎటువంటి మంచి చెడులు ఉంటాయో ఒక్కొక్క 2-3 అక్షరాల్లో తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. ఓకేనా? మీకు అర్థమయ్యే ఉంటుంది అనుకుంటాను. థ్యాంక్ యూ. ఎవరైతే మీ గ్రహం ఏంటో డీటెయిల్స్ గా తెలుసుకోవాలి, మాట్లాడాలి అనుకుంటే మీరు నన్ను ఫాలో చేయవచ్చండి. ఫాలో చేసి మెసేజ్ పెడితే నేను మీతో మాట్లాడతాను. అండ్ వీలైతే మీకు నా వీడియో నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.